100 రోజుల హామీలు నీటి బుడగలు, నష్టం చేసి వారి లెక్కలు తీస్తున్నాం, వడ్డీతో తీసుకుంటాం. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల హామీలు అన్నీ నీటి బుడగలేనని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని శనివారం ఓ అతిథి గృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. ఉద్యోగ పథకాలు మొదలుపెట్టారని ఆర్టీసీ, సివిల్ సప్లై దివాలా తీస్తున్నాయన్నారు. పెన్షన్ రూపాయలు 4,000, రైతు బంధు రూపాయలు 15,000, కూలీలకు రూపాయలు 12,000 ఇప్పటి వరకు ప్రభుత్వం వేయలేదన్నారు. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయన్నారు. 6 నెలలు ఓపిక పట్టండి, భవిష్యత్ మొత్తం కేసీఆర్ నాయకత్వంలో ఉంటుందని చెప్పారు. కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్ళిపోతున్న వారిని తిరిగి తీసుకోపోమని, పార్టీకి నష్టం చేసిన వాళ్ళకి లెక్కలు తీస్తున్నామని, వడ్డీతో తీసుకుంటామని అన్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై గ్రామాల్లో చర్చ పెట్టాలని కార్యకర్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, ఎస్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీర్, నాయకులు వీళ్ళందరూ పాల్గొన్నారని చెప్పేసి చూస్తున్నాం. ఏది ఏమైనా కూడా 100 రోజుల హామీలు అవన్నీ కూడా నీటి బుడగలని చెప్పేసి హరీష్ అన్న అంటాడు. హరీష్ అన్న, మీరు 10 ఏళ్ల కాలంలో మీరు అధికారంలోకి రావడం కోసం చేసినటువంటి హామీలన్నీ ఏం బుడగలైతే ఈరోజు ఇవి నీటి బుడగలే. 100 రోజుల సమయం అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ అవన్నీ చేయలేకపోయారు కాబట్టి అవన్నీ నీటి బుడగలని చెప్పేసి మీరు అంటున్నారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానటువంటి హామీ నీటి బుడగ కదా. దళితులందరికీ 3 ఎకరాల భూమి ఇస్తా అన్నటువంటి హామీ నీటి బుడగ కదా. దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పినటువంటి హామీ నీటి బుడగ కదా. వీటన్నిటికి సంబంధించిన విషయంలో నీటి బుడగలు అనే విషయము ఏ పార్టీకి వర్తిస్తుంది అనే విషయం చెప్పండి. నీటి బుడగలు కాదు, ఒక జాతి మొత్తాన్ని కూడా ఈరోజు మీరు ఓట్ల కోసం వాడుకొని దళిత బంధువు లాంటి పథకాలను తీసుకొచ్చి ఈరోజు దళిత బంధు వల్ల ప్రజలకు ఉపయోగం లేకుండా దళితుల్ని మరింత బానిసలుగా చేయడం కోసం వాళ్ళందరినీ డ్రైవర్లుగా అందులో ఎవరికి కూడా సరిగా బిజినెస్లు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వకుండా 100లో ఒక్కరిద్దరికి మాత్రమే బిజినెస్ పెట్టుకునేటువంటి అవకాశం ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ట్రాక్టర్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, డీసీఎం డ్రైవర్లు, లేదంటే ప్రొక్లైనర్లు, లేదంటే వరిగోసే మిషన్లు వీటినే ఇచ్చేసి మొత్తానికి జేసీబీలను ఇచ్చి ఆ డ్రైవర్లుగా మళ్ళీ మీరు కూలి పనులు చేసుకొని బతుకుర్రి, మీ బతుకులు గింతే అని చెప్పేసి దళిత బంధు పథకం 10 లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఆ పథకం ద్వారా దళితులు అంటరాని వాళ్ళనిగా ఉండే చేసే విధంగానే చూసి తప్ప ఎక్కడా కూడా వాళ్ళ అభివృద్ధికి నోచుకుని వాళ్ళ అభివృద్ధి బాగుపడి అభివృద్ధి వైపు వెళ్ళే విధంగా మాత్రం ఎక్కడ ప్రయత్నం చేయలేదు. 3 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చిరో, ఎక్కడిచ్చిరో, ఒక్కొక్క గ్రామంలో అసలు ఒక్కొక్క మండలంలో 3 ఎకరాల భూమి ఇచ్చిన మండలాలు కూడా కనబడట్లేదు. ఎక్కడనో ఒక దగ్గర 10 మందికి ఇచ్చి రాష్ట్రం మొత్తం మేము ఇస్తాం. దళిత బంధు కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేస్తామని చెప్పారు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దళిత బంధు కోసం ఖర్చు చేశారు. ఎంతమంది దళితుల జీవితాలు బాగుపడ్డాయి ఈరోజు ఆ విషయం చెప్పాలి. ఒక్క హుజరాబాద్ నియోజకవర్గంలోనే దాదాపు వేలాది కార్లు ఈరోజు ట్యాక్సీ రూపంలో రోడ్ల మీదకి వస్తే కిరాయిలు దొరకక ఈరోజు ట్యాక్సీలన్నీ, అంతకుముందు ట్యాక్సీలు పెట్టుకొని ఓన్ కార్లు కొనుక్కొని అప్పులు చేసి డబ్బులు పెట్టి కొనుక్కొని కార్లు నడుపుకుందామని చెప్పేసి అడ్డా మీద కూర్చున్నటువంటి ఆ ట్యాక్సీ డ్రైవర్లు కూడా ఈరోజు అడ్డా మీద పోయేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అంటే ఈరోజు తక్కువ కిరాయిన పేర్లో మేము వేస్తాం అని చెప్పేసి కిరాయిలు లేక ఈ దళిత బంధు కార్లు తీసుకున్నటువంటి వాళ్ళు కిరాయిల కోసం ఇంతకుముందు 3,000 రూపాయల కిరాయి ఉండేది మేము 2,000కి వేస్తామని చెప్పేసి పాత కిరాయిలు ఎవరైతే చేసిరో వాళ్లకు నష్టం జరిగించి వీళ్ళు నష్టం చేసుకొని 100-200 మిగిలిన పర్లేదనే పరిస్థితికి ఈరోజు దళిత బంధు కార్లు నడుపుకుంటున్న వాళ్ళ పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా మీరు తీసుకొచ్చిన పథకాలు ఎవరి జీవితాలు బాగు చేసినాయి ఒక్కసారి నెమరేసుకోండి. ఏ ప్రాజెక్టు ద్వారా అయినా, ఏ పథకం ద్వారా అయినా తెలంగాణ రాష్ట్రంలో మీరు తీసుకొచ్చిన పథకాల ద్వారా ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి. రైతు బంధు పథకం తీసుకొచ్చిన చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. రైతు బంధు వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడి ఒక్కసారి లిస్టు తీసి బయట పెడతారా? అందులో 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 10ల సంఖ్యలో ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయా? 1-2 ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయా? కౌలు రైతుల జీవితాలకు సంబంధించిన విషయంలో మీ రైతు బంధు పథకం ద్వారా కౌలు రైతులు ఎంతమంది బాగుపడ్డారనే విషయం ఒక్కసారి మాట్లాడుకుంటారా? అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం చేసిరు, ఏం అభివృద్ధి చేసిరు అనే విషయాన్ని మీరు ఒక్కసారి చెప్పండి. రైతు బంధు, దళిత బంధు, అన్ని బంధులు కూడా
ఈరోజు కేవలం మీరు ఓట్ల కోసం మభ్యపెట్టాడని పథకాలు తప్ప ఆ రైతు బంధు ద్వారా మీ కుటుంబం బాగుపడ్డది, మీ దొరల కుటుంబాలు బాగుపడ్డాయి, అగ్రకులాల కుటుంబాలు బాగుపడ్డాయి, భూస్వాముల కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప నిజానికి సాధారణ రైతులు, కూలీలు లేదంటే కౌలు రైతులకు సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా ఎవరి జీవితాలు బాగుపడలే. ఈ విషయాన్ని హరీష్ రావు గారు గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అలా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా చేసింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్పది అని చెప్పేసి మేము చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. 100 రోజులు పూర్తయినాయి, ఇంకా హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ మన లోపాలను దాచిపెట్టుకొని ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మాత్రమే నిందిస్తామని చెప్పేసి కాకుండా, మేము చేసినప్పుడు ఈ తప్పు జరిగింది, ఆ తప్పు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి మాట్లాడితే అది సూచించినట్టు ఉంటుంది. కానీ మీరు మొత్తం అసలు రేవంత్ రెడ్డిని తిట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టాలి అని చెప్పేసి తిట్టుడే పనిగా పెట్టుకుంటే మాత్రం అది ప్రజలు గమనిస్తూ ఉంటారు.